ఈరోజు మనం సిరా రవ్వతో ఇప్పుడు ఏంటి చేసుకోబోతున్నామండి. మా కొమటోల సైడ్ చాలా బాగుంటుంది. ఇందులో ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. అండ్ పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ అలా వేసుకోవాలి. చూడండి మంచిగా పచ్చిమిర్చి ఫ్రై అవుతున్నాయి. జీలకర్ర, ఆవాలండి. కొద్దిగా శనగపప్పు వేసుకుందామండి. టేస్ట్ అనేది బాగుంటుంది పప్పులు వేస్తే. ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోండి. అండ్ మనం ఒక గ్లాస్ రవ్వకి 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలండి. పొడి వేసుకోవాలనుకుంటే. ఈ సిరా రవ్వతో ఉప్పుడిండి అనేది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనము ఆనియన్స్ వేసుకుంటున్నామండి. ఇది కూడా ఒక 2 మినిట్స్ పాటు మంచిగా వేయించుకుందామండి ఆనియన్స్. ఇప్పుడు మనం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకుందామండి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని మనం వాటర్ అయితే వేసుకుందాము. ఇప్పుడు 1 గ్లాసున్నర వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు వీటిని మనం మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మరగనిద్దాము. కొంచెం నీళ్ళు అనేది ఇట్లా మరిగిన తర్వాత అంటే మసులుతూ ఉంటాయి కదండి. అలా మసిలిన తర్వాత మనం రవ్వ వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది అండ్ త్వరగా ఉడుకుతుందన్నమాట. నీళ్ళు మంచిగా మసులుతున్నాయి కదండి. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందామండి. రవ్వ అనేది మొత్తం ఒక్కసారి వేసుకోవద్దండి, ఎందుకంటే ఉండలు పడుతుంది. ఇలా కొద్దిగా వేసుకుంటే మనకు మంచిగా వస్తుంది, ఈక్వల్గా ఉంటుందండి అంతా. మనం ఒకటేసారి మొత్తం వేసుకున్నాం అనుకోండి, మొత్తం ముద్దలు అయిపోయి టేస్ట్ అనేది చెడిపోతుంది, బాగోదు. ఇలా అయ్యాక ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కలుపుతూ ఉండండి. ఎందుకంటే కలపకుండా ఉంటే కింద అడుగంటుతుంది, పైననేమో వాటర్ ఉంటుంది, టేస్ట్ అంతగా బాగోదు. అందుకని కలుపుతూనే ఉండండి. ఒక 5 మినిట్స్ పాటు అలాగే మంచిగా కలుపుతూ తర్వాత మూత పెట్టుకోండి. మొత్తం నీళ్ళని నింగిపోయాక పొడి అనేది అవుతుందండి. పొడి వేసుకోవడం వలన టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి.
ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టండి. ఇప్పుడు మనం ఒకసారి మూత తీసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు మంచిగా కలుపుకోండి. ఇలా మనం ఎంతసేపు మంచిగా కలుపుకుంటే అంత టేస్ట్ అనేది బాగా వస్తుంది. మొత్తం ఈక్వాలిటీగా ఉడుకుతుంది, మాడడం అట్లాంటివి అనేది ఏమి ఉండదు. చూడండి, మనం ఎంతసేపు కలిపినా కొద్దీ నీళ్ళు అనేది ఇగ్గుతూ ఉంటాయి. ఇగ్గిన కొద్దీ ఉప్మా అనేది ఫస్ట్ గట్టిగా అవుతుంది, తర్వాత పొడి పొడిగా అవుతుందండి. చూడండి అలాగే మళ్ళీ ఒకసారి మూత పెట్టుకోండి. చూసారా అండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. జస్ట్ 10 to 15 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ రవ్వ ఏంటి అంటే మనం ప్రసాదాల కోసం వాడతాం కదండి, సిరా రవ్వ అని, సత్యనారాయణ వ్రతానికి దానికి ఆ రవ్వ అండి. బొంబాయి రవ్వ కన్నా ఈ రవ్వతో చేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో అనేది. అండ్ నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. మీరు ఇచ్చే బ్యూటిఫుల్ కామెంట్స్తో నేనైతే మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. మీరు ఇచ్చే కామెంట్స్ సపోర్టింగ్ తోటి అయితే నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క కామెంట్కి రెస్పాండ్ అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నానండి. సూపర్గా కుదిరిందండి, నాకైతే చాలా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుంది, తప్పకుండా చేసి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. సూపర్గా అనిపించిందండి. చాలా రోజుల తర్వాత చేశానండి ఉప్పుడేంటి అనేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. నెక్స్ట్ ఏ వీడియోతో ముందుకు వస్తా ఏం చేస్తాను అనేది మీరైతే వెయిట్ చేస్తూ